మారుతున్న సమాజంలో మన పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం అనేది సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మనందరి బాధ్యత. ఒక ఉపాధ్యాయుని బాధ్యత, గ్రామంలో ఉన్న సర్పంచ్, మిగతా రాజకీయ ప్రతినిధుల బాధ్యత, జిల్లా యంత్రాంగం బాధ్యత, కలెక్టర్ గారి బాధ్యత, ఎమ్మెల్యే బాధ్యత, మంత్రుల బాధ్యత. మనం ఈ బాధ్యత నుంచి విస్మరిస్తే, ఈ బాధ్యతను మన బాధ్యత కాదు అనుకుంటే పిల్లలు చెడు మార్గం అవలంబించే పట్టే అవకాశం కూడా ఉంటుంది. మొన్ననే చూసినాం ఒక ఘోరం. చదువుతున్న విద్యార్థి పాఠాలు చెప్పిన టీచరు పొడిచి హత్య చేయడం. ఇది సమాజంలోని రుగ్మతలకు తార్కాణం. వాటిని మనం మొగ్గలోనే అరికట్టాల్సిన బాధ్యత. నిజంగా ఒక పిల్లాడు వైలెంట్ అయిండు అంటే ఖచ్చితంగా అది అప్పటికప్పుడు కాదు. 3-4 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళ మనసుల్లో ఆలోచనలో తేడా వస్తుంది. మరి ఆ ఆలోచనలో తేడా ఎప్పటి నుంచి వస్తుంది అంటే మనం ఆ పిల్లోని పట్టించుకోకపోవడమో లేదా తెలిసి కూడా వదిలేస్తేనో అది పెరిగి పెద్దగై సమాజానికి కంటకంగా మారుతాడు. ఇది ఒక కొత్త మోడల్ మనం ఇవాల్వ్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకు తీసుకొస్తున్న అంశం. మొదలు మనం 10వ తరగతి పిల్లలకి గత 3 సంవత్సరాలుగా మనం QR కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నాం. అప్పుడు విద్యాశాఖ సహకారంతో ప్రతి 10వ తరగతి విద్యార్థి కూడా ఆ పుస్తకాలు ఇచ్చిన తర్వాత 57% నుంచి దాదాపుగా 75-76% వరకు పర్సెంటేజ్ పెరిగింది, పాస్ పర్సెంటేజ్. ఈరోజు ఎందుకు నేను 100 విద్యా వాలంటీర్లను పెడతా ఉన్నా అంటే 35 వాలంటీర్లతోటి మనం ఒక సక్సెస్ స్టోరీని చూసినాం. ఇప్పుడు 100 వాలంటీర్లతోటి ఇంకా గొప్ప సక్సెస్ స్టోరీని మనం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. మన మోడలే రేపు తెలంగాణ రాష్ట్ర మోడల్గా కావాలి అని చెప్పి కసితోటి కష్టమైన భారమైన 100 విద్యా వాలంటీర్లను తీసుకోదలుచుకున్నాం. నాకు ఒక్కోసారి భయమైతే ఉంటుంది. నెలకు వీళ్ళకు జీతాలు ఇవ్వకుంటే నా పరిస్థితి ఏంది? దాదాపుగా 12 నుంచి 15 లక్షల రూపాయలంటే వాళ్ళకి ఇచ్చేది అడ్మినిస్ట్రేషన్ కాస్టు పైన కింద వాలంటీర్ చాలా రకాలుగా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని. కానీ నమ్మకం ఉంది. ఒక మంచి పని చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఒడుకుదుడుకులు ఉండొచ్చు, చిన్న అవాంతరాలు ఏర్పడవచ్చు. కానీ సంకల్పం మంచిదైతే, సంకల్పం మన సమాజాన్ని బాగు చేసేదైతే, సంకల్పం మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల భవిష్యత్తుదైతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామన్న నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. అంటే మార్పు అనేది ఎక్కడో దగ్గర మొదలు కావాలి. ఆ మార్పు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైంది. 100 పాఠశాలల్లో ఇక్కడ మార్పు మొదలైంది. ఈ మార్పు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా పక్క నియోజకవర్గాలకు, పక్క జిల్లాలకు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు విస్తరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఈ మార్పు విస్తరించాలంటే మీరందరూ కూడా గత సంవత్సరం తెచ్చుకున్న ఫలితాల కంటే కూడా ఇంకా గొప్ప ఫలితాలు అందిస్తే ఖచ్చితంగా ఈ మోడల్ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆచరణీయమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అంతే సిన్సియర్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.